విజయవాడ పంజా సెంటర్ లో ఈ యొక్క రంజాన్ మాసం అంటేనే చాలా కోలాహలంగా ఇక్కడంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా విజయవాడ నగరం పంజా సెంటర్ వైపు చూసేటట్టుగా హలీం స్టాల్స్ కానీ వివిధ రకాల తినుబండాల స్టాల్స్ అన్ని కూడా ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు Z&S భాషీది ఈరోజు హలీము షాపు ప్రారంభోత్సవం. గత 16 సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రాంతంలో ఇక్కడ ఉన్న వారందరికీ కూడా చక్కటి క్వాలిటీ ఫుడ్ తో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆకట్టుకునే విధంగా నాణ్యమైన ఫుడ్ తక్కువ ధరకు ఇచ్చే విధంగా భాషి కూడా ఇక్కడ పెట్టడం, ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు కూడా సప్లై చేసే విధంగా హలీంని వివిధ తినుబండారాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి హలీం ని ఆస్వాదించాలని చెప్పని, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా బహుశా నాకు తెలిసి గురువారం నుంచి రంజాన్ స్టార్ట్ అవుతుంది. పవిత్ర ఉపవాసాలు ముస్లిం సోదరులు సోదరులందరూ కూడా పవిత్రంగా ఉపవాసాలు చేసుకుంటూ ఆ నెల రోజులు కూడా వారి ఉపవాసాలతో కఠోర ఉపవాసాలతో ప్రార్థనలు చేస్తారు. వారందరికీ కూడా అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క స్టాల్స్ ని ప్రతి ఒక్కళ్ళు సందర్శించాలని చెప్పని, వారి యొక్క ఇష్ట ప్రకారం ఇవన్నీ కూడా వారి ఇక్కడ ఆహార పదార్థాలు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి భాషకి వారికి సహకరించిన అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కాబట్టి మన పంజా సెంటర్ ఏ రకంగా తోటి కోలాహలంగా అన్నది మనకి ప్రతి ఏటా మన Z&S మన భాషీ హలీం ప్యూర్ మటన్ తోటి ఇక్కడ హలీం మన తయారు చేయడం జరుగుతుంది. అలాగే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కానీ ఎనీ నాన్ వెజ్ ఐటమ్ క్వాలిటీగా మనకి తయారు చేయబడుతుంది. అలాగే గత 16 ఏళ్ల నుంచి భాషి అన్న ప్రతి ఏటా ఈ హలీం సెంటర్ అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ పవిత్ర రంజాన్ మాసంలోన మన మైనారిటీ సోదరులందరూ ఉపవాస దీక్షలో ఉంటారు. ఆ అల్లాని ప్రార్థన చేసుకొని సాయంత్రం అయ్యేసరికి మనకి హలీం సెంటర్ రావటం గాని, హలీం స్వీకరించడం గాని, అలాగే ఓన్లీ మైనారిటీ సోదరులే కాకుండా అందరికీ హలీం అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా విజయవాడ నగర వాసులందరూ రంజాన్ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయం ఆరంభమైంది. మన పంజా సెంటర్ లో అన్ని రకాల ఐటమ్స్ మనకి అందుబాటులో ఉంటాయి. భాషీ హలీం ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము ప్రతి ఏటా భాషీ అన్న పిలుస్తారు, అందరం వస్తాం ఇక్కడికి. మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, కార్పొరేటర్ గారు, చంద్రబాబు గారు, మా పార్టీ నాయకులు అందరం ఇక్కడికి వచ్చి ఆ హలీం ని ఫేస్ చేయడమే కాకుండా చాలా చక్కగా ఇక్కడ తయారీ అన్నది జరుగుతుంది. కాబట్టి ప్యూర్ ఘీ తోటి, ప్యూర్ మటన్ తోటి ఇక్కడ తయారు చేయబడుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ స్టాల్స్ సందర్శించి టేస్ట్ చేయాల్సిందిగా తెలియజేస్తారు. ఈ రోజు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే నగర మేయర్ భాగ్యలక్ష్మి గారు, మన ఈ ఏరియాకి మాజీ కార్పొరేటర్, మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్ మన జలమచన్న, నాకు ఈ హలీం స్టాల్ ఓపెన్ చేస్తానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా హిందూ ముస్లిం ఏదైనా కలిసిమెలిసి చేసుకునే పండుగ ఏదైనా ఉందంటే ఇది రంజాన్ పండుగ. ఈ 30 రోజులు కూడా ముస్లిం సోదరులతో పాటు హిందూ సోదరులు అందరూ అన్నతమ్ములు బాయిగా చూడాలంటే ఈ నెల రోజుల్లో పంచసంఖ్యలో చూస్తే ఐకమత్యం కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది ముస్లిం సోదరులే కదా, మేము ఎందుకు హిందూ సోదరులు కూడా ముస్లిం సోదరులతో కలిసి మిలిసి వచ్చి ఇక్కడ తినబండాలు తింటూ ఇక్కడ నాన్ వెజ్ వీరులందరికీ ఈ నెల మొత్తం పండుగ వాతావరణం కాబట్టి ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. Z&S భాషీ హలీం వచ్చే నెల 20 దాకా ఉంటది. ప్రతి ఒక్కరికి కూడా Z&S భాషీ హలీం తరఫున నేను అందరికీ ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాను.